మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో కోవా బన్ అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న కర్నూలు జిల్లాకు చెందిన ఒక ముస్లిం వ్యాపారిపై కొందరు యూట్యూబర్లు చేసిన అనుచిత ప్రవర్తన సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. మతపరమైన అంశాలను ముడిపెడుతూ కష్టపడి పనిచేసుకునే వ్యక్తిని ఇబ్బంది పెట్టేలా వారు వ్యవహరించిన తీరును నెటిజన్లు తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలో సదరు వ్యాపారికి అండగా నిలుస్తూ నారా లోకేష్ స్పందించిన తీరుపై ఇప్పుడు ప్రశంసల వర్షం కురుస్తుంది. ఒక సామాన్య వ్యాపారి విషయంలో నారా లోకేష్ స్వయంగా స్పందించడం ఆయన చిత్తశుద్ధికి నిదర్శనం. సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించిన నారా లోకేష్ కష్టపడి జీవిస్తున్న వ్యక్తిపై జరిగిన వివక్ష తనను ఎంతో బాధించిందని పేర్కొన్నారు. తెలుగు నేల ఎప్పుడూ కులమతాలకు అతీతంగా ఉంటుందని, మత సామరస్యానికి ప్రతీక అని గుర్తు చేస్తూ సదరు వ్యాపారికి లోకేష్ కొండంత భరోసా ఇచ్చారు. త్వరలోనే మిమ్మల్ని స్వయంగా కలుస్తాను, మీ ఫేమస్ కోవా బన్ను నేను కూడా రుచి చూస్తాను అని ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. కేవలం సానుభూతి తెలపడమే కాకుండా స్వయంగా కలిసి ఆయన వద్ద బన్ తింటానని చెప్పడం ద్వారా లోకేష్ అతనికి తన పూర్తి మద్దతును ప్రకటించారు. ముఖ్యంగా ఈ వివాదంలో కోవా బన్ ధరపై వస్తున్న విమర్శలను కూడా లోకేష్ తన ప్రకటనతో తిప్పికొట్టారు. 10 రూపాయలకే కోవా బన్ ఎలా సాధ్యం, అందులో నాణ్యత ఉండదేమో అన్న కొందరి అపోహలను తొలగించేందుకు లోకేష్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. స్వయంగా లోకేషే ఆ బన్ తింటానని చెప్పడం ద్వారా ఆ వ్యాపారి తయారు చేసే కోవాపై ఉన్న అనుమానాలను పటాపంచలు చేసినట్లయింది. అణిచివేతకు గురైన ఒక సామాన్యుడి శ్రమకు విలువనిస్తూ ఆయన వృత్తిని గౌరవించడం ద్వారా లోకేష్ తన మానవత్వాన్ని మరోసారి చాటుకున్నారు. నారా లోకేష్ తీసుకున్న ఈ చొరవతో ఆ అంశం జాతీయ స్థాయిలో కూడా చర్చకు దారితీసింది. వ్యూస్ కోసం సామాన్యులను వేధించే యూట్యూబర్లు తమ పద్ధతి మార్చుకోవాలని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు. పనిచేసే వాడికి కులం మతం ఉండదని, కేవలం శ్రమకు మాత్రమే గౌరవం దక్కాలని లోకేష్ నిరూపించారు. ఒక చిన్న వ్యాపారికి రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో భారీ మద్దతు లభించడంలో లోకేష్ స్పందన కీలక పాత్ర పోషించింది. సామాన్యుడి విషయంలో లోకేష్ స్వయంగా స్పందించడంతో నాయకుడు చిత్తశుద్ధి అంటే ఇదని ఆయనపై ప్రశంసల వర్షం కురుస్తోంది.